అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ల్యూ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదాకు సంబంధించి స్పీకర్ గారు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆయనకి ఆ హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు, దాని గురించి మాట్లాడుతూ దేవుడు తిరస్కరించినటువంటి కోరికని పూజారి ఎలా ఇస్తారని చెప్పేసి వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన అడిగేది ఒకే ఒకటి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, 40% ఓట్లు వచ్చాయి మాకు అని చెప్పి చెబుతున్నారు. అనేక సార్లు స్పీకర్ గారికి కూడా ఈ లెటర్ రాయడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఏదైతే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయో స్పీకర్ గారు ఆ లెటర్ని బహిర్గతం చేయడం జరిగింది. పూర్తిగా బెదిరింపులతో ఉంది. ఎక్కడా కూడా అసలుకి ఒక అభ్యర్థిస్తున్న అనే పదం కూడా కనపడినటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబుకి నేను ప్రతిపక్ష హోదా ఇచ్చాను, ఇప్పుడు నాకెందుకు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఈయన చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఏంటి, ఈయన అడిగే ప్రతిపక్ష హోదా ఏంటి, మొత్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సంబంధించి మీరే ఉంటారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఏమనుకుంటున్నారంటే, అయ్యో జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదా, అదేంటి లండన్ మందులు వాడుతున్నాడే, మరి ఇవ్వాలి కదా అని అనుకుంటున్నారు. ఇవి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే రిపీట్ అంటాం కదా, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అంటా ఉంటాడు. ఒకప్పుడు అమరావతి గురించి, పోలవరం గురించి, పట్టిసీమ గురించి అతను మీడియా ముఖంగా వెక్కిలి నవ్వులతోటి మాట్లాడిన మాటలు, అయ్యో ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు అసలు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావు, ప్రత్యేక హోదా కాదు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది, ఆ ప్రత్యేక హోదా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఒక ప్రత్యేకమైన హోదా తెలుగు జాతి ప్రజలందరికి కూడా. అది మనం చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపించింది. యావత్ భారతదేశం కాదు ప్రపంచమంతా కూడా అది ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్. అది ఆయనే ఒక పెద్ద ప్రతిపక్ష, ఆయన ఒక పెద్ద హోదా, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు లాగా నేను ఆలోచించట్లేదు. అవును, అందరికీ తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడు లాగా ఆలోచించవు, నువ్వు 100 జన్మలు కాదు 1000 జన్మలు ఎత్తినా కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా నువ్వు ఆలోచించే వ్యక్తివి కాదు, అది అందరికీ తెలుసు. మళ్ళీ పాపం మీడియా ముఖంగా వచ్చి నేను ఆయనలా ఆలోచించలేదు అని అంటే నిజమే. మరి బాబాయిని చంపేసి గొడ్డలపోటుని నారాసురు రక్త చరిత్రను రాసిన ఘనుడు కదా నువ్వు. ఈ రోజున తల్లిని చెల్లిని మోసం చేసేసి బాబాయ్ కూతురికి వెన్నుపోటు పొడిచాడు. ఇతను కదా అన్నీ చేస్తుంది. ఈయన పెద్ద పోటుగాడురా బాబు అని చెప్పుకుంటున్నారు. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటే జనమందరూ ఏమని చెప్పుకుంటున్నారు, తను ఎవరికి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచాడు, బాబాయిలకు గొడ్డపోటు, తనకు తానే కోడికత్తిపోటు, ఇతను చేసే పెద్ద పోటుగాడి పనులు ఇవి అని చెప్పుకుంటున్నారు అందరూ. ఇట్లాంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఎవరివ్వాలి? నువ్వు బెదిరిస్తావా, లేకపోతే బాంబులు వేస్తావా, లేకపోతే మీ అనుచరులను అందరినీ కూడా మీ మాజీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలతో ఏమని చెప్పిస్తున్నాడు, అందరి యుద్ధాలు వస్తాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని? మేము ప్రజల తరపున మాట్లాడతాము, అసెంబ్లీకి వచ్చాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే భయం, అతనికి ఏంటంటే ఒక హోదాలో కనిపించాలి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడగటానికి గల కారణం అతనికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో అది వర్తిస్తుంది. కేవలం ప్రోటోకాల్ కోసం మాత్రమే అతను ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అనేది ఈ రోజున అందరికీ తెలిసిన విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కారణం. ఓకే, అంటే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రతిపక్ష హోదా ఏమిచ్చాడంట, అంటే ఏమిచ్చాడంటారు, ఏ సందర్భంలో చెప్పగలరా? అప్పుడు 2019 ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్, అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చింది. టీడీపీకి ప్రతిపక్ష హోదాగా 23 సీట్లు వచ్చినాయి. కానీ ఇతను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు, అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి అని జగన్మోహన్ రెడ్డి తన నోటితోనే తను చెప్పిన మాటలు ఏంటి, నలుగురిని తీసేసుకుంటే ఎవరెవరు నా కాంటాక్ట్లో ఉన్నారో, ఎవరెవరు ఫోన్ కాల్స్లో ఉన్నారో చెప్తే లాగేస్తాను, నేను చెప్పట్లేదు మీతో, చాలా మంది నాతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నాడు. మరి ఈ రోజు నా ప్రతిపక్ష హోదా దేవుడి స్క్రిప్ట్ అంటారు కదా, మాట్లాడితే
ఈ రోజున అదే స్క్రిప్ట్ ఇతనికి. అప్పుడు 23 స్క్రిప్ట్ అంటారా? అప్పుడు 23, ఇప్పుడు 11. ఎక్కడో పోతుంది 11 11 11 అని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణ అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ 11 11 అని చెప్పుకోవాల్సి వస్తుంది. అందరూ అదే చెప్తున్నారు. నీకు వచ్చింది 11. జగన్మోహన్ రెడ్డికి లెక్కలు రావు పాపం. అతను మొన్న ఈ మధ్యన విజయసాయి రెడ్డి కూడా ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు. అన్నీ కూడా అతని లెక్కలు చూస్తాడు. అట్లాంటి లెక్కలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి ఈ రోజున అతను పదునైందు అట్లా చదువుతాడు కదా ఒక స్లాంగ్లో, అలాగా 101 అనుకుంటున్నాడేమో మేబీ. 11 అంటే 10 1 10 + 1 కదా. అమ్మాయి అది తీసేసి 101 101 వచ్చినాయి నాకు అనే భ్రమలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనే డౌట్ కూడా వస్తుంది అందరికి. బాబు కొంచెం కళ్ళు తెరిచి లండన్ మందులు సరిపోతే డోస్ పెంచుకొని జాగ్రత్తగా వాడుకొని ఒక్కసారి జనంలోకి వచ్చి చూడు. నువ్వు చూస్తే పేపర్ ఒక స్క్రిప్ట్ ఇస్తారు. మొన్న వరుది కళ్యాణ్ అని ఆవిడ ఏం మాట్లాడింది అదే మాట్లాడుతున్నాడు, రోజా ఏం మాట్లాడింది అదే స్క్రిప్టు. వింటంటే నవ్వు వస్తుంది. ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరు అయ్యన్న మార్చుడు, అదే డైలాగులు, అందరికి అదే పేపరు, జిరాక్సులు తీసేయటం పనిచేయటం. చివరికి నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇదేంటి మొన్నే కదా ఆవిడ మాట్లాడింది, మళ్ళీ ఇతను కూడా అదే మాట్లాడుతున్నాడు. నవ్వు వస్తుంది వినే వాళ్ళకు కూడా. అసలు వినబుద్ధి కావట్లేదు. ఏదో చెప్తాడు, ప్రెస్ మీట్ పెట్టి మైక్ని కొడతాడు, ఏదో చెప్పబోతున్నాడు. ఏం చెప్తాడు ఎవరికి తెలిసి ఏముండదు అక్కడ. అతను చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కళ్ళబొల్లి కాకమ్మ కబుర్లు. ఇట్లాంటి కథలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. 2019లో చెప్పావు బాగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చెవుల్లో కూడా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ పెట్టాడు. ఈ రోజున వాళ్ళ తల్లి చెప్తుంది, మీతో పాటు నా చెవులు మా కూతురు చెవులో కూడా పెట్టాడు ఆ క్యాలీఫ్లవరు, మీరు ఎవ్వరూ నమ్మొద్దు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇంతటితోటి ఇతనికి అయిపోయింది సీను, నేను కూడా ఎదురు తిరిగాను, మీరు కూడా నమ్మకండి, కన్న తల్లినే మోసం చేశాడు, ఇంకా రాష్ట్ర ప్రజల ఒక లెక్క. అది అతను నేను చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చాను అనేది అది అతను చెప్పుకునేది. ప్రజలు ఇచ్చారు, అతను ఇవ్వలేదు. అది మర్చిపోయి తనకు తాను చెప్పుకోవటం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు లేరు. అతన్ని పొగట్టంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఇంకా అంతకు మించినోళ్ళు. ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న జైలు ఖైదీ కదా. నేనేం తక్కువ తిన్నానని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజున అదే బాటలో వెళుతున్నారు. మీరు 16 నెలలు వస్తే ఎట్లాగా, మీకంటే ఎక్కువ రోజులు ఉండేసి మేము కూడా ముఖ్యమంత్రి హోదా కొట్టేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు. అదే పాపం వాళ్ళతో ఉన్న పోలీసులను కూడా ఈ రోజున సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వాళ్ళు సెల్లో నిలబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అది అతను మాట్లాడే మాటలకి చేసే పనులకి అక్కడ జరుగుతున్న వాస్తవాలకి సంబంధమే ఉండదు. స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు క్షమించి నీకు ఈ రోజున క్షమాభిక్ష అన్నట్లుగా నిన్ను క్షమించాడు. ఫస్ట్ ఆయన క్షమించి నిన్ను వదిలేసి ఈ రోజున ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా. ఎందుకంటారు పనిష్మెంట్ అంటే? మాట్లాడుతున్నాడు కదండి, లేఖలో ఏం రాశాడండి అతను? ఒక రిక్వెస్ట్ ఉందా, బ్రతిమలాడుకోవటం ఉందా? మేము ప్రజల కోసం మాట్లాడాలనుకుంటున్నాము, ప్రజల గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాము, కాబట్టి దయచేసి దయ ఉంచి అనే మాటలు ఎక్కడా లేవు. ఇవ్వకపోతే మళ్ళీ బాబాయి గొడ్డలిపోట్లాగా అందరికి కూడా బాత్రూమ్ గొడ్డలిపోటు అన్నట్టు రాశాడు. అది అలా రాస్తే ఎవరండి? ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే మీద ఎలాంటి వేటు పడిందో అదే వేటు ఇతని మీద పడకుండా స్పీకర్ గారు క్షమించి వదిలేస్తున్నారు. ఆ భిక్షతోనే ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, సస్పెండ్ అవ్వకుండా. అదే గొప్ప. ఈయనకి ఇంకా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ అలా క్షమించి వదిలేయటమే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఆలోచించుకోవాలి. ఆయనకి నిజంగానే ఒక విషయం అయితే ఖచ్చితంగా 100% నిజం చెప్పాడు. చంద్రబాబు నాయుడు లాగా నేను ఆలోచించే వ్యక్తిత్వం కాదని. అది మాత్రం నిజం, వాస్తవం. ఇది అందరూ ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆయనలాగా మీరు ఎప్పుడు కూడా అసలు ఆలోచించలేరు, ఎవరికి రాదు కూడా అట్లాంటిది. ఇదైతే 100% మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.